వెల్కమ్ టు బ్లాక్ అండ్ వైట్ డిజిటల్ మీడియా. 120కి పైగా నిండు ప్రాణాలను బలి తీసుకున్న హత్రాస్ తొక్కిసలాటకు అసలు బాధ్యులెవరు? తాను సాక్షాత్తు పరమాత్మ స్వరూపుణ్ణి అని ప్రచారం చేసుకుంటూ కూడా సరైన ఏర్పాట్లేవి లేని చోట వేలాది మంది జనంతోటి సత్సంగ్ నిర్వహించిన బోలే బాబా అతడి అనుచరులు మొన్నటి మారణకాండకు ప్రధాన కారకులు. నేర చరిత్ర కలిగిన ఒక వ్యక్తికి అమాయక భక్తజన భావోద్వేగాలతో మృత్యుకీడలాడే అవకాశం ఇచ్చిన సర్కారీ యంత్రాంగము హత్రాస్ మహావిషాదానికి బాధ్యత వహించాల్సిందే. ఉత్తరప్రదేశ్లోని ఏటా జిల్లావాసి అయిన సూరజ్ పాల్ 28 ఏళ్ల క్రితం హెడ్ కానిస్టేబుల్ గా పనిచేశాడు. మంత్రతంత్రాలు, లైంగిక దోపిడీకి సంబంధించిన కేసులో నిందితుడైన అతన్ని అప్పట్లో ఉద్యోగంలోంచి గెంటేశారట. జైల్లోంచి విడుదలయ్యాక నారాయణ్ హరి అలియాస్ సాకార్ విశ్వహరిగా పేరు మార్చుకున్న సూరజ్ పాల్ స్వయం ప్రకటిత దేవుడయ్యాడు. 30 ఎకరాల్లో ఆశ్రమాన్ని, సేవాదార్ అనే పేరిట సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మంచినీళ్లతో సర్వ రోగాలను నయం చేయగలిగే మహిమాన్విత బోలే బాబాగా సూరజ్ పాల్ను కొలుస్తూ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వాసులు కొన్ని లక్షల మంది అతడి మాయవలలో చిక్కుకున్నారు. ఆ బాబాపై పలు కేసులున్నట్లు ఉత్తరప్రదేశ్ మాజీ డీజీపీ విక్రమ్ సింగ్ చెబుతున్నారు. లైంగిక వేధింపులు, భూ ఆక్రమణల అభియోగాలను నెత్తిన మోస్తున్న బోలే బాబా సేవలో యూపీలోని బడా రాజకీయ నాయకులతో పాటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎందరో తరించిపోతుంటారు. కోవిడ్ కల్లోల కాలంలో వేలాది మందితో సమావేశాలు పెట్టిన బాబాపై ఈగైనా వాలలేదు. ఓట్ల రాజకీయాల కోసం ఇటువంటి నకిలీ భావాలకు పొర్లుదండాలు పెడుతున్న నేతగణాలు మానవాభివృద్ధిని పొట్టన పెట్టుకునే సామాజిక విష రుగ్మతలను పెంచి పోషిస్తున్నాయి. ప్రజల ఆశలు, భయాలను పెట్టుబడిగా మార్చుకొని ఆధ్యాత్మికత ముసుగులో అరాచకాలకు పాల్పడిన కేటుగాళ్లకు దేశీయంగా లోటేమీ లేదు. గుర్మిత్, రామ్హిమ్ సింగ్, ఆశారం బాపు, రాంపాల్, సూరాబాబా ఇలా చెప్పుకుంటూ వెళ్తే హత్యలు, అత్యాచారాలు, మోసాలు, భూ కబ్జాలు వంటి ఎన్నో నేరాలకు ఒడగట్టిన దొంగ గురువులు. అటువంటి నయవంచకుల బాగోతాలు తరచూ వెలుగు చూస్తున్నప్పటికీ నకిలీ బాబాల స్వరవిహారానికి ఎందుకు అడ్డుకట్ట పడడం లేదు? సామాన్యుల అజ్ఞానాన్ని మూఢతత్వంలోకి మళ్లించి స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకుంటున్న రాజకీయ నాయకుల మూలంగా జనభారతానికి వాటిల్లుతున్న నష్టం అంతా ఇంత కాదు. మీ మూఢనమ్మకాలను ముందు వదిలించుకోండి, ధైర్యంగా ఉండండి, సత్యాన్ని తెలుసుకోండి, దాన్నే ఆచరించండి అని పిలుపునిచ్చారు స్వామి వివేకానంద. అద్భుతాల కోసం వెంపర్లాడుతూ స్వీయ విచక్షణను కోల్పోతున్న వారు వివేక మార్గాన్ని వదిలి అంధవిశ్వాసాల్లో కూరుకుపోతున్నారు. బాణామతి, చిల్లంగి వంటి వాటి పేరిట సాటి మనుషులను కొట్టి చంపడం నుంచి గుప్త నిధుల కోసం పసివారిని బలివ్వడం వరకు జుగుప్సాకర నేరాలెన్నింటికో పాల్పడుతున్నారు. ప్రశ్నించడం, చర్చించడం, విమర్శించడం, హేతుబద్ధమైన విషయాలనే విశ్వసించడం వంటి ప్రజాస్వామిక విలువలను ఒంట పట్టించుకోవాలి. శాస్త్రీయ విద్యా బోధన, జనచేతన కార్యక్రమాల నిర్వహణ ద్వారా ప్రభుత్వాలు తమ వంతుగా పాటుపడితేనే భారతీయం. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా బ్లాక్ అండ్ వైట్ డిజిటల్ మీడియాని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి.